పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఈ వీడియోలో చూద్దాం. లాస్ట్ వీడియోలో వచ్చేసి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈ వీడియోలో వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏందో చూసుకుంటే, వీ యూజ్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ కంప్లీటెడ్ బిఫోర్ ఏ సర్టైన్ మూమెంట్ ఇన్ ద పాస్ట్. ఇక్కడ చూసుకుంటే చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే దాని యొక్క క్లియర్గా మీకు అర్థం కావాలంటే, పాస్ట్ పర్ఫెక్ట్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది క్రిమినల్ని పోలీస్ కొట్టేశాడు అంటే ఒక పని రీసెంట్గానే జరిగి వెళ్ళిపోతే. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే డెఫినేషన్ చూడండి, క్రిమినల్ని పోలీస్ కొట్టేశాడు కదా. వీ యూజ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ కంప్లీటెడ్. అంటే కొట్టేశాడు అంటే ఏంది, కంప్లీట్ అయిపోయింది యాక్షన్. బిఫోర్ ఏ మూమెంట్ సర్టెన్ మూమెంట్ ఇన్ ద పాస్ట్, ఆ పాస్ట్లోనే ఆ మూమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. దాన్నే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. క్రిమినల్ని పోలీస్ కొట్టేశాడు అంటే ఆ పని అనేది పర్ఫెక్ట్గా పాస్ట్లోనే అయిపోయింది అనమాట. నెక్స్ట్, దీస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ వెనెవర్ వీ విష్ టు సే దట్ సమ్ యాక్షన్ హ్యాడ్ టేకెన్ ప్లేస్ బిఫోర్ అనదర్ వాస్ బిగన్ ఆర్ కంప్లీటెడ్. ఏదైనా ఒక యాక్షన్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడు వేరే యాక్షన్ అనేది కంప్లీట్ అయినా లేదంటే బిగన్ అంటే స్టార్ట్ అయినా ముందు ఒక యాక్షన్ జరుగుతూ ఉంటే దాన్నే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. దీంతో మనము స్ట్రక్చర్ చూసుకుంటే చూడండి, స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్టివ్ అనేది దీని యొక్క స్ట్రక్చర్. పర్ఫెక్ట్ అంటేనే మనం V3 ఫామ్ అనేది వస్తుంది, పాస్ట్ పార్టిసిపల్ అంటాం V3 ఫామ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫర్ పాజిటివ్ స్టేట్మెంట్స్ ద వర్బ్ ఫామ్ ఈజ్ హ్యాడ్ ప్లస్ V3. పాజిటివ్ స్టేట్మెంట్లో వర్బ్ ఫామ్ అనేది ఇప్పుడు V3లోనే ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే చూడండి, ఎగ్జాంపుల్ వచ్చేసి షీ హ్యాస్ క్లీన్డ్ దట్ హౌస్ బై దెన్. ఆమె క్లీన్డ్ ద హౌస్ బై దెన్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఆమె హౌస్ని క్లీన్ చేసింది అంటే ఆ క్లీనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్, దే హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ఫర్ ముంబై. వారు ముంబై దాటుకొని ఆల్రెడీ వెళ్ళిపోయారు. నెక్స్ట్, అదే నెగిటివ్లో అయితే ఈ హెల్పింగ్ వర్బ్కి నాట్ అనేది యాడ్ అవుతుంది. షీ హ్యాడ్ నాట్ క్లీన్డ్ ద హౌస్ బై దెన్. ఆమె హౌస్ అనేది క్లీన్ చేయలేదు అప్పుడు. నెక్స్ట్, దే హ్యాడ్ నాట్ యట్ లెఫ్ట్ ఫర్ ముంబై. వారు ఇంకా ముంబై నుంచి దాటలేదు. అదే క్వశ్చన్ అడగాలంటే హ్యాడ్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద సబ్జెక్ట్ కంటే ముందు హ్యాడ్ అనేది యూజ్ చేస్తాం. హ్యాడ్ షీ క్లీన్డ్ ద హౌస్ బై దెన్. ఆమె హౌస్ని క్లీన్ చేసేసిందా. హ్యాడ్ దే లెఫ్ట్ ఫర్ ముంబై ఆల్రెడీ. వారు ముంబై నుంచి ఆల్రెడీ వచ్చేసారా. వాట్ హ్యాడ్ దే డన్ టిల్ ఈవినింగ్. వారు ఈవినింగ్ ఏం చేశారు. వేర్ హ్యాడ్ దే గాన్. వారు ఎక్కడికి వెళ్ళారు. ఇలా మనం అనేది క్వశ్చన్స్ అనేటి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేసి మనం క్వశ్చన్స్ అనేవి అడగచ్చు. దీని యొక్క ఇంపార్టెంట్ నోట్ పాయింట్ చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ తర్వాత ఈ వీడియో అనేది క్లోజ్ చేసేస్తాం. నెక్స్ట్, ఏ వెరీ ఇంపార్టెంట్ నోట్ ఇన్ ద ఆర్డర్ టు ఎక్స్ప్రెస్ టు రిలేటెడ్ యాక్షన్స్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే టూ రిలేటెడ్ యాక్షన్స్ అనేటి కంప్లీట్గా పాస్ట్లో అనేది కంప్లీటెడ్ అయిపోతే దాన్నే మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. We use the past perfect tense had plus V3 for the action which took place first. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీరు ఒక యాక్షన్ అనేది పాస్ట్లోనే జరిగి అయిపోయి ఉంటే దాన్నే మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. అదే సింపుల్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఈ యాక్షన్ అనేది పర్ఫెక్ట్గా అయిపోయింటుంది అనమాట. టుక్ ప్లేస్ ఫస్ట్, ఆ యాక్షన్ అనేది ఫస్ట్ అయిపోతుంది అనమాట కన్ఫామ్గా. వీ యూజ్ ద సింపుల్ పాస్ట్. అదే సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చేసి V2 ఫామ్ ఉంటుంది. ఫర్ ద యాక్షన్ విచ్ టుక్ ప్లేస్ లేటర్. ఆ యాక్షన్ అనేది లేటర్ అంటే తర్వాత ఫినిష్ అయ్యింది, ఇది ఫస్టే ఫినిష్ అయిపోద్ది. దానికి డిఫరెన్స్ అనేది అదనమాట. దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇది వచ్చేసి సింపుల్ పాస్ట్, ఇది వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్, ఇది వచ్చేసి సింపుల్ పాస్ట్ అనేది చూద్దాం. ద పేషెంట్ హ్యాడ్ డైడ్. పేషెంట్ ఆయన చనిపోయాడు. బిఫోర్ ద డాక్టర్ కేమ్. డాక్టర్ రాకముందే పేషెంట్ చనిపోయాడు. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ హీ రీచ్డ్ ద స్టేషన్.
మేము స్టేషన్కి రాకముందే ట్రైన్ అనేది వెళ్ళిపోయింది. వాళ్ళు ఇలా రాకముందే ట్రైన్ అనేది వెళ్ళిపోతే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. ఇప్పుడు చూడండి, డాక్టర్ రాకముందే పేషెంట్ అనే ఆయన చనిపోయిండు. అంటే పేషెంట్ అని ఆయన వచ్చేసిండు హాస్పిటల్కి, ఒక పని అనేది జరిగిపోయింది ఫస్ట్. దాని తర్వాత డాక్టర్ అనేది రాలా, అప్పుడు చనిపోయిండు. ఇప్పుడు చూడండి, వీ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, ట్రైన్ అనేది వెళ్ళిపోయింది. ఎప్పుడు వీ రీచ్డ్ ద స్టేషన్, వీళ్ళు స్టేషన్కి వచ్చేతలకే ట్రైన్ అనేది వెళ్ళిపోయింది. ఇలాంటప్పుడు మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. స్టడీ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ కేర్ఫుల్లీ. ఎర్లీ యాక్షన్ అంటే ఏంది, లేటర్ యాక్షన్ అంటే ఏందో చూద్దాం. ఇందాక మీకు చెప్పినా కదా, ఫస్ట్ అనేది యాక్షన్ అనేది జరుగుతుంది, దాని తర్వాత యాక్షన్ అనేది లేటర్లో జరుగుతుంది అని సింపుల్ పాస్ట్లో. అదే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వచ్చేసి ఫస్ట్ జరుగుతుందని చెప్పినాం. అదే ఎర్లీ యాక్షన్ అంటే ఏంది, లేటర్ యాక్షన్ అంటే ఏంది. ఎర్లీ యాక్షన్ అనేది ఫస్ట్ యాక్షన్ అనేది ఏం జరుగుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ ప్లస్ V3 అనేది ఉంటుంది. అదే లేటర్ యాక్షన్ అనేది సింపుల్ పాస్ట్లో V2లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎర్లీ యాక్షన్ అనేది ఫస్ట్ యాక్షన్ అనేది ఎర్లీ యాక్షన్ లేదు ఫస్ట్ యాక్షన్ అంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. లేటర్ యాక్షన్ అంటే ఏంది, తర్వాత యాక్షన్ అనేది. ఐ హ్యాడ్ రిటర్న్ ద లెటర్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఐ హ్యాడ్ రిటర్న్ ద లెటర్, నేను లెటర్ రాస్తాను. ఎప్పుడు, ఈమె రాకముందే నేను లెటర్ అనేది రాసేస్తాను. ఇలా. నెక్స్ట్, దే హ్యాడ్ రీడ్ ద లెసన్ వెన్ మిషా అరైవ్డ్. వారు లెసన్ చదువుతారు. ఎప్పుడు, లెసన్ చదివారు వెన్ మిషా అరైవ్డ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీని యొక్క అర్థం చూసేసి, అప్పుడు మిషా వచ్చారు. ఎప్పుడు వచ్చారు, వీళ్ళు లెసన్ చదివేసిన తర్వాత మిషా అనే ఆమె వచ్చింది. వారందరూ లెసన్ అనేది రీడ్ అంటే చదివేశారు. వెన్ మిషా అరైవ్డ్, మిషా వచ్చేసారు. వీళ్ళు చదివిన తర్వాత ఈ మిషా అనే ఆమె వచ్చేసింది. ద బెల్ హ్యాడ్ రంగ్ బిఫోర్ ఐ ఎంటర్ ద క్లాస్. నేను క్లాస్లోకి రాకముందే బెల్ అనేది మోగింది. నెక్స్ట్, ఆఫ్టర్ హీ హ్యాడ్ ఈటన్ డిన్నర్ వీ వెంట్ అవుట్ ఫర్ ఏ వాక్. మేము వాకింగ్కి అనేది వెళ్ళినప్పుడు డిన్నర్ అనేది మేము చేసేసింటాము. అంటే వాకింగ్కి వెళ్ళే ముందే కదా మనం డిన్నర్ చేసేది. డిన్నర్ చేసిన తర్వాత మేము వాకింగ్ కొరకు వెళ్తాము. వెన్ వీ హ్యాడ్ కాఫీ వీ స్టార్టెడ్ అవర్ వర్క్. ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత కాఫీ అనేది తాగుతాము. ఇలా ఎర్లీ యాక్షన్స్, లేటర్ యాక్షన్స్ అనేవి ఇలా ఉంటాయి. దీనికి నెక్స్ట్ వీడియోలో నేను ఎగ్జాంపుల్స్ అనేవి క్లియర్గా చెప్తా విత్ ఎగ్జాంపుల్స్లో. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.